హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే పండగ రోజు ఈవినింగ్ బయటికి వెళ్ళామన్నమాట. అక్కడ ఇది నేను పిల్లలు కొంచెం పిల్లలకు ఏవో కావాలంటే వెళ్ళాము అందరం. ఇంకా అక్కడ షాపింగ్ చేసి ఇంటికి వచ్చినామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మాది ఎట్లుంటుందంటే ఎవరు ఎక్కువ షాపింగ్ చేసినారు అనేది చూసుకుంటుంటాను అనమాట. నువ్వు ఇంత కొన్నావా అన్నట్లు చెక్ ఎప్పుడు అంతే. ఇంటికి వచ్చినాక ఎవరిది ఎంత ఖర్చు అయింది అనేది ఒకసారి చూసుకుంటాము. ఇక్కడ అదే డివైడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎవరికి ఏం కావాలంటే అది ఇప్పుడు నేను పిల్లలకి ఏంటంటే వాళ్ళకు తిన్నీకే కానీ ఆ ఫేస్ వాష్లు కానీ ఫేస్ క్రీములు కానీ అవి ఎవరి పర్సనల్ వాళ్ళు, సోప్స్ అవన్నీ ఎవరి పర్సనల్ వాళ్ళు తీసుకుంటారు. ఇంకా ఇంట్లోకి నేనేం తెచ్చిన అప్పడాలు ఇంకా కనిపిస్తాయిలేండి అక్కడ, అవన్నీ ఇంట్లోకి సంబంధించినవి. అవి ఎవరి అకౌంట్లో వేయాలా అని ఆలోచిస్తూ మా ఆయన అకౌంట్లో, ఎందుకంటే మా ఆయనే కదా ఇంట్లో అందరికీ కావాల్సింది. సో నలుగురికి 4 షేర్ చేస్తున్నాం అన్నమాట. ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆయనకు. తేనె అవన్నీ, తేనెను చాక్లెట్లు బిస్కెట్లు అవి నేను తెచ్చుకున్నా. మరి ఏమనుకోకండి ఏంది చాక్లెట్లు బిస్కెట్లా అని, నాకు ఇష్టం అందుకోసం. ఎందుకంటే షాప్లో ఎప్పుడు ఉంటాయి నా దగ్గర చాక్లెట్స్. అక్కడ పిల్లలు ఎవరన్నా వచ్చినా నాకు ఇవ్వడం అలవాటు. అందుకోసం చాక్లెట్లు అయితే స్టాక్ పెట్టుకుంటాను. ఇక్కడ అన్నీ డివైడ్ చేసుకుంటున్నాము. ఇది నాది, ఇది నీది, ఇది నాది అనేసి. ఇంకా అక్కడనేమో ఆ లాస్ట్ మా ఆయన అనమాట. తేనె, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవి నాకు. ఇంకా ఇంట్లోకి కాటన్ బడ్స్ ఇంకా అట్లాంటివన్నీ, టూత్ పిక్స్ అవన్నీ ఇంట్లో అందరం వాడతాం కదా, అందుకోసం అవి ఆయన అకౌంట్లోకి అనమాట. ఎందుకంటే ఇంటి పెద్ద ఆయనే కదా, ఇట్లాంటివన్నీ ఆయన అకౌంట్లోనే వేయాలన్నమాట. ఎవరైనా ఇదే తెలుసుకోండి. ఇంకా ఇవన్నీ గరం మసాలాలు, అప్పడాలు, టూత్ పిక్స్ అవన్నీ ఆయన అకౌంట్లోకి వేసేసినాము. బాగుంది కదా మా తెలివి, నా తెలివి. ఇదే నవ్వుకుంటున్నాం అనమాట. ఎవరి వాళ్ళం పంచుకొని ఎట్లనో పిల్లలు చిన్నపిల్లలు కదా డివైడ్ చేసుకొని ఇది నాది అది నీది అంటారు చూడు, అట్లా ఉంది కదా, మంచిగా ఫన్గా ఉంది కదా అని పెట్టినాను ఈ వీడియో. నచ్చకపోతే ఏమనుకోకండి, కానీ లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి, ఓకేనా? ఇవాళ వీడియో ఎలా ఉంది ఏంటి ముందు చూడకముందే లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో కంటిన్యూ అయితే చేయండి. మీ ఇంట్లో కూడా ఇట్లనే చేసుకుంటారా? నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి ఖచ్చితంగా. వీమార్ట్కి వెళ్ళామంటే ఇంకా మనకు అవసరం ఎంతవరకు ఉంటుందో కానీ ఎప్పుడో అవసరమయ్యేటివన్నీ కూడా కొంటుంటాం కదా. నేనైతే అట్లనే కొంటుంటా. మీరు కూడా ఇట్లనే కొంటారా? నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఎప్పుడో అవసరం వచ్చేటి కూడా ముందే కొంటుంటాను అనమాట. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. ఈ మధ్య బాగా నైట్ అవుట్ చేయడం ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే పని ఎక్కువ అవుతుంది కదా. ఇంకా మా ఫ్రెండ్కి ఏమో అది షాప్కి వెళ్తుంది, దానికి నైట్ మాత్రమే కుదురుతుంది. ఒకరికొకరు తోడు ఉంటే కదా కుట్టుకోగలం ఇద్దరం అనే ఉద్దేశంతో ఇంకా అది నైట్ వస్తుంటుంది. నైటే కూర్చొని కుడుతున్నాం అనమాట ఇద్దరం. కంటిన్యూ అవుతుంది. ఈ మధ్య రంజాన్, ఉగాది 2 వచ్చేసరికి బాగా ఎక్కువైపోయింది వర్క్ ప్రెషరు. అందుకోసం తప్పదు, మనం పని ఉన్నప్పుడే కదా పని చేయాలి. అంతే, టైలర్స్ అంతే. ఎవరిని ఏ కస్టమర్ను డిసప్పాయింట్ అయితే చేయను నేను. ఖచ్చితంగా కంపల్సరీ చేస్తాను. కానీ చేసినా తీసుకుపోకుంటే ఉంటుంది చూడండి ఆ బాధ, ఇంకా అది వర్ణనాతీతం. మనం అంత కష్టపడి రేయింబవళ్ళు కష్టపడి కుడితే తీసుకెళ్ళాలి కదా కస్టమర్లు. తీసుకెళ్ళకపోతే ఇంకా ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. ఏం చేయాలా? ఉగాది బట్టలు కూడా ఉన్నారు కొంతమంది, ఇంకా రంజాన్ బట్టలు కూడా ఉన్నారు కొంతమంది. ఏం చేద్దాం, తప్పదుగా. అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా కస్టమర్స్. ఇట్లాంటి వాళ్ళను కూడా ఫేస్ చేయాలి, తప్పదు. అన్ని రకాల జనాలు వస్తూనే ఉంటారు షాప్కు. అందరినీ మనం డీల్ చేస్తేనే కదా ముందుకు వెళ్ళగలిగేది. కుట్టని వాళ్ళు ఎవరు, కుట్టే వాళ్ళు ఎవరు, ఇచ్చేవాళ్ళు ఎవరో ఇవ్వని వాళ్ళు ఎవరో మనకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు తీసుకుపోయేదాకా కూడా మనకి ఏ క్లారిటీ రాదనమాట. అందుకోసం ఇంక ఇట్లాంటివన్నీ నేనేనా, మీలో టైలర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారో నాకైతే ఒకసారి కామెంట్ చేయండి.
టైలర్స్కి అందరికీ ఇదే తిప్పలే ఉంటున్నాయా? అర్జెంట్ అర్జెంట్ అంటారా, అర్జెంట్ కుట్టి పెడితే వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి పోస్ట్ పోన్ అవుతుంది. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు లేదులే అనేసి. నేనేమో ఇంక తీసుకున్నాను కదా, ఖచ్చితంగా టైం అంటే టైంకి ఇవ్వాలా అనేసి నేను అనుకుంటాను. కానీ అక్కడ అట్లా ఉండరు. సరే వాళ్ళకు అది అర్జెంట్ లేకపోతే నాకు చిన్న ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి కదా, ఇవ్వరు. ఏం చేద్దాం. ఇదండి ఇవాళ వీడియో. ఇక్కడ వర్క్ కూడా వేసి నైట్ వర్క్ చేస్తూ ఇక్కడ కుట్టుకుంటున్నాను అనమాట. ఇది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.